వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసేసి ఓటీ థియేటర్లోకి వచ్చాను. ఎందుకంటే చాలా వరకు కూడా సర్జరీ జరుగుతున్నంత వరకు అనెస్థీసియా స్పెషలిస్ట్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వారికి ఎంత డోసులో మత్తు ఇవ్వాలి పేషెంట్కి అని చెప్పేసి వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. సో మనతో ఉన్నారు ప్రముఖ అనెస్థీసియా స్పెషలిస్ట్ డాక్టర్ రవితేజ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, ఏంటి సార్ మొత్తానికి ఒక చిన్న సైజ్ రోబోలాగా కనపడతా ఉంది. ఇది అంటే మత్తు ఇచ్చే మిషన్ అంటే ఇది? అవునండి, దీన్ని అనెస్థీషియా వర్క్ స్టేషన్ అంటారు. యూజువల్గా జనరల్ అనెస్థీషియా మనం ఏదైతే ఇస్తూ ఉంటామో ఆ జనరల్ అనెస్థీషియా ఇచ్చే టైంలో అనమాట ఈ వర్క్ స్టేషన్ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే 3 సిస్టమ్స్ ఉంటాయన్నమాట. ఒకటి మనకి ప్రెజర్ సిస్టమ్. ప్రెజర్ సిస్టమ్ ఏంటంటే ఈ ఎయిర్, ఆక్సిజన్, నైట్రస్ ఇవన్నీ ఈ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ సప్లై నుంచి మనకి ఇక్కడికి వస్తూ ఉంటుంది అనమాట. అవి హై ప్రెజర్స్లో ఉంటాయి. ఆ హై ప్రెజర్స్ని ఇంటర్మీడియట్ ప్రెజర్స్ అని, లో ప్రెజర్స్ అని ఇక్కడ వరకు తీసుకొస్తారు. ఇవన్నిటికి ప్రెజర్ రెగ్యులేటర్స్ ఇవన్నీ వర్క్ స్టేషన్స్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకా ఫంక్షనల్ సిస్టమ్కి వచ్చేసి ఇక్కడ వీటిలలో దీన్ని వేపరైజర్ అంటారండి. అంటే అనెస్థీషియాకి ఇది వరకు మనం క్లోరోఫామ్ ఇచ్చి మత్తిచ్చే వాళ్ళు ఐదని అనేవాళ్ళు అంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిలో ఈ వేపరైజర్స్ యూజ్ చేస్తారనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఐసోఫ్లూరెన్, సివోఫ్లూరెన్, హాలోథిన్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెస్ఫ్లూరెన్ ఇలా ఉంటాయి అనమాట అనెస్థీషియా గ్యాసెస్ ఇవి. దాంతోపాటు ఇది బ్రీతింగ్ సర్క్యూట్ అంటారు. దీంట్లో నుంచే పేషెంట్ మనకి ఏదైతే కనెక్ట్ చేస్తామో ఆక్సిజన్ తీసుకుంటారు, కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు. అయితే ఎప్పుడైతే ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటారు, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి వెళ్తుంది అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఆ కార్బన్ డైఆక్సైడ్ దీన్ని స్కావెంజింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఈ సోడా లైమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది ఆ కార్బన్ డైఆక్సైడ్ ని పీల్ చేసుకుంటుంది. అది ఫిల్టర్ చేసేసుకొని తిరిగి మళ్ళీ నార్మల్ ఆక్సిజన్ ని పేషెంట్ కి మనం పంప్ చేస్తాం. ఇది ఏంటంటే చాలా వరకు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో పైల్స్ సర్కంసేషన్ సర్జరీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ లింఫనాయిడ్స్కి సంబంధించిన సర్జరీలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకంటే ఇక్కడ మనము ముఖ్యంగా ఎట్లాంటి అనెస్థీషియా ఇస్తూ ఉన్నాం సార్? ఎందుకంటే అనెస్థీషియా అంటేనే భయపడిపోతూ ఉంటారు చాలామంది. అమ్మో మత్తు ఇస్తారంట, మళ్ళీ ఆ మత్తులోంచి మనం బయటికి వస్తామా లేదా అంటుంటారు. కొద్దిమంది అసలు వెనుక ఈపు భాగంలో మత్తు ఇచ్చారంటే కాళ్ళు చేతులు పడిపోతాయంట అన్నట్లుగా కూడా భయాలు ఉంటాయి. ఇక్కడ ఎట్లాంటి అనెస్థీషియా ఇస్తా ఉన్నారు? యూజువల్గా ఎలా ఉంటుందంటే అండి, నార్మల్గా అనెస్థీషియాలో కూడా మనం ఒకవేళ లోయర్ అబ్డామినల్ సర్జరీస్ అంటే పొట్ట నుంచి ఈ నాభి నుంచి కింద వరకు జరిగే ఏదైనా సర్జరీస్ ఉన్నా కానీ, బ్లాడర్కి సంబంధించిన సర్జరీస్ కానీ, ఇప్పుడు మీరు అడిగినట్టు ఫిషర్స్, ఫిష్లాస్, పెరియానల్ యాప్సెస్ అట్లా ఏదైనా సర్జరీస్ కానీ, కాళ్ళకి ఏదైనా సర్జరీస్ చేస్తున్నా స్పైనల్ అనెస్థీషియా అనేది ఇస్తాం అనమాట. అంటే నడుముకి చిన్న ఇంజెక్షన్ ఒకటి ఇస్తాం మనం. ఇవి స్పైనల్ నీడిల్స్ అంటారండి. వీటిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. ఇదివరకు చాలా పెద్ద నీడిల్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా చిన్న చిన్న నీడిల్స్ యూజ్ చేస్తున్నాం, చిన్న సైజ్ నీడిల్స్. దానివల్ల బ్యాక్ పెయిన్ అవి వచ్చే ఆస్కారం కూడా చాలా తక్కువ. కానీ ఇక్కడ ఏదైతే మనం సర్కంసెషన్ గురించి మాట్లాడుతున్నామో అక్కడ కేవలం మనం లోకల్ అనెస్థీషియా ఇస్తాం. అంటే ఒకవేళ పెన్నిస్ అనుకోండి, దాని సరౌండింగ్లోనే మనం చిన్నగా అనెస్థీషియా డ్రగ్ ఏదైతే తీసుకొని సిరింజ్లో అక్కడే డిపాజిట్ చేస్తాం. ఆ పోర్షన్ మట్టుకే మనకి అనెస్థీషియా వస్తుంది. అందుకని వాళ్ళు కాన్షియస్లోనే ఉంటారు. వాళ్ళు తిరిగి వెంటనే వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చు, తిరిగి వెంటనే వాళ్ళు తినేసేయచ్చు. ఎక్కువసేపు హాస్పిటల్లో స్టే ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. అదే ఒకవేళ మనము రీజనల్ అనెస్థీషియా అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్కి ఒక సర్జరీ చేస్తున్నారు, ఆ హ్యాండ్కి సర్జరీ చేసినప్పుడు సర్టెన్ బ్లాక్స్ ఇస్తాం మనం. ఆ బ్లాక్స్ ఇచ్చినప్పుడు ఆ చెయ్యి మట్టుకే పనిచేయదు. అదొక రకమైన అనెస్థీషియా అనమాట. అదే జనరల్ అనెస్థీషియా కానీ, స్పైనల్ అనెస్థీషియా కానీ ఇలాంటివి ఇస్తున్నాము ఏదంటే పేషెంట్ హాస్పిటల్లో ఉండాలి. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఎఫెక్ట్ పోయేంత వరకు కూడా పేషెంట్ వాళ్ళు హాస్పిటల్లో ఉండాలి. అదే ఈ లోకల్ అనెస్థీషియా ఏదైతే మనం ఇస్తున్నామో ఈ సర్కంసిషన్స్కి, వాటికి ఆ టైం బీయింగ్ వరకు ఉంటే సరిపోతుంది. అందుకని వాళ్ళు వెంటనే దాని తర్వాత వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. కొద్దిమంది మామూలుగా అంటే మాకు ఈ అనెస్థీషియా ఇచ్చారు కానీ ½ అన్ అవర్ అని చెప్పారు, 1 అవర్ అవుతుంది ఇంకా బయటికి రావట్లేదు, కోమాలోంచి అంటుంటారు కదా, అది కోమా స్టేజేనా అండి? అది జనరల్ అనెస్థీషియాలో యూజువల్గా మనం చూస్తూ ఉంటాం. జనరల్ అనెస్థీషియా అంటే ఏంటి సార్? జనరల్ అనెస్థీషియా ఏంటంటే అండి, ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు, వాళ్ళకి అంటే ఈ అబ్డామిన్ నుంచి పైన వరకు ఏదైనా ఒక సర్జరీ ప్లాన్ ఉండింది. ఇప్పుడు యూజువల్గా మనకు ఒకవేళ ఒక పేషెంట్ వచ్చి పడుకున్నారు అనుకోండి, వాళ్ళకి మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చినా లేకపోతే ఏదైనా కట్ లాంటిది చేసినా చెయ్యి కదిలిస్తారు, లేదు ఇదంటే నొప్పి అని చెప్తారు. మన అనెస్థీషియా పర్పస్ ఏంటంటే వాళ్ళ కాన్షియస్నెస్ ఉండకుండా చేయటం, వాళ్ళ చేతులు కాళ్ళు కదిలికుండా చేయటం, దాన్ని మజిల్ రిలాక్సేషన్ అంటారనమాట. ఈ జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు వాళ్ళు కదిలించరు, ఏం మూమెంట్స్ చేయరు, పెయిన్ కూడా పర్సెప్షన్ ఉండదన్నమాట వాళ్ళకి. ఎప్పుడైతే మనం దాన్ని ఎలా అటైన్ చేస్తాము అంటే సర్టెన్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి మా దగ్గర. ఆ డ్రగ్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్ కాన్షియస్నెస్ అనేది పోతుంది, మజిల్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత కదలికలు పోతాయి. దాని తర్వాత మనము దీన్ని లారింగోస్కోప్ అంటారు. దీన్ని యూజ్ చేసి ఈటీ ట్యూబ్ అంటారండి. ఇది ఒక గొంతులో మనం ఒక ట్యూబ్ వేస్తాం అనమాట. ఈ ట్యూబ్ వేసి వాళ్ళకి కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ గ్యాసెస్ ఇస్తాం మనం. వన్స్ ఎప్పుడైతే సర్జరీ అనేది కంప్లీట్ అవుతుందో ఈ గ్యాసెస్ ఇవన్నీ కట్ చేసేసి దాని తర్వాత ట్యూబ్ అనేది బయటికి తీసేస్తాం. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ కాన్షియస్ ఉంటారో
వాళ్ళు ప్రాపర్గా వాళ్ళంతటి వాళ్ళు గాలి తీసుకుంటూ ఉంటారు, వాళ్ళని మనం రూమ్కి షిఫ్ట్ చేస్తాం. ఓకే. ఇది ఏంటంటే మామూలుగా ఒక్కొక్క బాడీని బట్టి వాళ్ళ డోసేజ్ ఉంటుంది Definitely. లేదంటే ఎట్లా ఉంటుంది? ప్రతి డ్రగ్ ప్రతి ఏదైతే ఉంటాయో వాటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపోజిషన్స్ ఉంటాయి అనమాట. కొన్ని వాటిలో ప్రిజర్వేటివ్స్ అని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఒక చిన్న పిల్లాడిని అంటే ఒక 1 year కిడ్ని తీసుకొని ఒక 85 years 90 years ఒక పర్సన్ని తీసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ డోసేజ్ అనేది మారుతూ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోసేజెస్ ఉంటాయి. అలానే ఇప్పుడు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్, వాళ్ళ కోమార్బిటీస్ ఉంటాయి. అంటే ఒకళ్ళకి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆస్మా ఉండొచ్చు. ఇట్లా రకరకాలుగా ఉన్న పేషెంట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి మనం అప్రోప్రియేట్ డోసెస్ ఇవ్వాలి. కొంతమందిలో డోసెస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందిలో డోసెస్ తక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దాని అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోవాలి. ఓకే. కాంప్లికేషన్ అనేవి ఏముంటాయి సార్? అంటే ఎట్లాంటి వాళ్ళకు ఇప్పుడు కొంచెం వీళ్ళకి సర్జరీ వద్దండి, ఎందుకంటే అనెస్థీసియా ఇచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి టైం పడుతుంది అనే స్టేజెస్ ఏముంటాయి సార్? అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక బీపీ ఉన్న పేషెంట్ కానీ ఒకవేళ హార్ట్ ఇష్యూస్ ఏదైనా ఉన్న పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి ఏదనంటే పేషెంట్ని మనం అంటే ఈ ట్యూబ్ వేసేదని చెప్తున్నాం కదా, దాన్ని ఇంట్యూబేషన్ అంటారు అనమాట. ఈ ఇంట్యూబేషన్ చేసినప్పుడు కూడా ఒక రెస్పాన్స్ వస్తుంది, అంటే ఒక బాడీ ఒక రెస్పాన్స్ వస్తుంది. బీపీ పెరగడం, హార్ట్ రేట్ పెరగడం ఇట్లాంటివి ఉంటాయి అనమాట. ఇవి వీటిని కంట్రోల్ చేయటము. దాని తర్వాత డ్యూరింగ్ ఎనెస్థీషియా కూడా సర్జరీ కానీ ఎనెస్థీషియా కానీ బాడీ మీద ఒక స్ట్రెస్, ఈ స్ట్రెచ్ ఇచ్చినప్పుడు బాడీ ఏంటంటే ఒక విధంగా రియాక్ట్ అవుతుంది. అప్పుడు బీపీ, హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇవి అవుతున్నప్పుడు వాటిని మనం కేర్ఫుల్గా కంట్రోల్ చేస్తూ ఉండాలి. అవి ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయలేమో అట్లాంటి టైంలో బాడీ అనేది డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ అయినప్పుడు సడన్గా బీపీ పడిపోవడం, సడన్గా బీపీ ఎక్కువ అవ్వడం, దానివల్ల బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడటం, వీటన్నిటి ఎఫర్ట్స్ వల్ల సడన్గా ఒకవేళ హార్ట్ అటాక్ లాంటివి కూడా రావచ్చు అనమాట. హార్ట్లో డిఫరెంట్ ఎరిథమియాస్ అంటారు, అవి కూడా రావచ్చు. సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. ఇవి కాంప్లికేషన్స్. యూజువల్గా మోస్ట్లీ ఏం అవ్వకుండా మేము అవాయిడ్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళని మీరు చెప్పేసేస్తారు, ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ముందుగానే కొంతమందిని మెడిసిన్స్ తోనే మీరు క్యూర్ చేసుకోండి అని చెప్పేటట్టు. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ రేంజ్ లో అంత లేదు, ఎందుకంటే పైల్స్, సర్కము మెయిన్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చాలా చిన్న సర్జరీస్ అండి, చాలా మైనర్ సర్జరీస్. దానికి అసలు భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. పైల్ సర్జరీ చేయించుకోవాలంటేనే భయపడిపోతూ ఉంటారు కదా. సర్కం అంటే అసలు అక్కడ ఉన్న సెన్సిటివ్ పార్ట్ అంగం దగ్గర మీరు ఇట్లా ఇంజక్షన్లు కానీ లేదంటే అక్కడ ఖర్చు చేయడం కానీ చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే భయపడే వాళ్ళకి? భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక ఇది సిరంజ్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మనం డ్రగ్ తీసుకుంటాం. ఈ నీడిల్ కూడా యూజ్ చేయమండి. దీనికంటే చాలా చిన్న నీడిల్ ఏదైతే ఉంటుందో ఆ నీడిల్ మనం యూజ్ చేస్తాం. ఆ నీడిల్ యూజ్ చేసి కొద్దిగా అమౌంట్ ఆఫ్ డ్రగ్ తీసుకొని జస్ట్ ఇప్పుడు మన పెన్నీస్ ఇదంటే దాని సరౌండింగ్ ఏరియాలో డిపాజిట్ చేస్తాం. మనం ఇచ్చిన ఒక 1 to 5 minutes మన ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎఫెక్ట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. తెలిసిపోతుంది అక్కడ. మిమ్మల్ని ఫస్ట్ అడుగుతారు టచ్ చేసి కానీ పించ్ చేసి కానీ చూసి నొప్పి లేదు అన్న తర్వాత వాళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ లేదు, సరిగ్గా రాలేదనుకోండి, మళ్ళీ కొద్దిగా డ్రగ్ ఇస్తారు. మొత్తానికి సినిమాలో హీరోలు, విలన్లు, హీరోయిన్లు తెర మీద కనపడతా ఉంటారు, తెర వెనక కనపడకుండా డైరెక్టర్లు, రైటర్లు ఉంటారు. అట్లనమాట మీరు అనెస్థీసియా స్పెషలిస్ట్ అనేవాళ్ళు. సో ఏదైనా సరే ముందు ఆ అనెస్థీసియా ఇచ్చిన తర్వాతనే ప్రొసీజర్ అంతా జరగాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఇది మొత్తానికి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో పైల్స్, సర్కమ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు, అమ్మో అది సెన్సిటివ్ పార్ట్స్ కదా, అక్కడ కట్ చేసేసారు అని అంటే ఎట్లా ఇబ్బంది అని అనుకుంటా ఉంటారు. అట్లాంటి ఏమి ఉండదు. చిన్న అనెస్థీసియా ఇచ్చేసేసి ఇట్లాంటి స్టాప్లర్స్తో వచ్చేసి వాళ్ళకి సర్జరీ చేసే విధంగా ఉంటుంది. సో దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏదైనా సర్కమ్ కావచ్చు, అదేవిధంగా పైల్స్ సర్జరీ కావచ్చు, దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అని అంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.